గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే మంచిగా ఫిష్ ఫ్రై చేసింది. ఫిష్ ఫ్రై అంటున్నా మరి ఏంటి అక్కడ నాకు గ్రేవీ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఫిష్ ఫ్రై అంటే నార్మల్ ఫిష్ ఫ్రై కాదు, చాలా డిఫరెంట్గా చాలా బా స్పైసీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సో డెఫినెట్గా అది ట్రై చేయండి. సో ఎలా చేసిందో చూసేద్దాం. లెట్స్ టాక్ ఇంటు ది వీడియో. వాడు కొట్టించింది కూడా వీడియో తీయాలి కదా అమ్మ, అక్కర్లేదులే. ఈరోజు మా అమ్మ వెళ్ళింది గైస్. చేప చూసారా రక్తంతో ఎలా ఉందో, చెరువులో చేప అంట గైస్. మా అమ్మకి తెలిసిన వాళ్ళు ఆంటీ వాళ్ళు పంపించారు. ఇలా ఉంది చూసారా చేప, అది బతికిచ్చా అమ్మ పట్టుకోకమ్మా. అంతలానే చూడు చేపలా అమ్మా, చూడండి చుట్టుంటే ఎలా ఉన్నాయి కదా, కానీ చాలా ఫ్రెష్గా ఉంది. చెరువులో పట్టిన చేపలు అండి ఇవి. మాకు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే అది ఎవరు, అది ఊపిరి తెలియట్లేదు నాకు. ఇక్కడ తెలంగాణలోనే. కలిపేసుకో, ఏదో దగ్గరలో ఉంది. కడుపులో పసుపు ఉప్పేసి కడుగుతాను. ఇప్పుడు వాష్ చేసాక మళ్ళీ చూపిస్తాను గాయస్. ఓకే, కడుక్కుని వేస్తాను. హాయ్ గాయస్, జామకాయ అడుగు. పసుపు ఉప్పు పసుపు కారం వేసానండి. ఫస్ట్ కొంచెం కొంచెం పట్టేస్తున్నాము, తర్వాత మళ్ళీ మసాలా వేస్తాను కదా. మాట్లాడతా కదా, అది చెప్పినప్పుడు మాట్లాడొద్దాను నేను క్లాస్ మీకు. మళ్ళీ ఇప్పుడేమో మాట్లాడకైతే సైలెంట్గా అంటే నీ చేతిలో ఏదో పెట్టేలైతే లెక్క ఏడ్చి పిల్లలు చేతికి లెక్కేసేటి ఈ చేతికి ఏదో ఇచ్చేస్తే మాట్లాడకుండా సైలెంట్ పడ్డా అన్నమాట. కొంచెం కారం కారం సరిపోలేదు, కారం తక్కువ ఉప్పు ఎక్కువ కనబడుతుంది. ఏమైంది ఇదే తమ్మలేదు ఏది ముద్దు పచ్చిగా ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకే ఒక కాయ మొత్తం వేసేస్తున్నాము. కొన్ని కూరలు వేస్తాం, కూరలు వేసిన వాటి కూడా ఎలా పట్టించుకుని బాగానే ఉంటాయి ముక్కలు. స్వీట్ ఉన్నాయి కాయలు లేదు. పాపం ఇలా లైవ్ చేపలు అంటే మా నాన్నకి చాలా ఇష్టం, కానీ ఇక్కడ లేదు. మొన్న పంపించినప్పుడు లేరు, మొన్న పట్టారు, ఇప్పుడు పట్టారు వాళ్ళు చేపల చెరువులోనూ. ఫ్రై కోసం అండి అంత బాగా, కానీ అంత పెద్ద పెద్ద ఎందుకు కొట్టించుకోవచ్చు. నేను కొట్టించుకోవచ్చునా? నేను కొట్టించడం నేను కోయలేదు, ఇలాగే పంపిస్తా. ఈసారి చూస్తున్నాను అనుకుంటున్నాను, అక్కడికి వచ్చింది కడుగుతున్నాను. ఫ్రైలో కన్నా పులుసులో బాగుంటుంది.
కారం ఘాటు ఇంట్లో అయిపోతున్నాము. మీరైతే అలా పెట్టేసుకోండి గైస్, ఓకేనా? అన్ని ముక్కలకి పట్టించేసుకోండి. పెద్దగానే ఒకటి 2 ముక్కలు అవుతాయి. తాతయ్య అయితే పలుచుకోకపోతే ఇస్తారు అలాంటివి. ఇవన్నీ పర్లేదు, ఎందుకంటే మామూలుగా అయితే కడుగుతుంటే వెళ్ళిపోతుంది. కొన్ని చేపలు బయట తెచ్చుకుంటాను. మా నాన్న ఎక్కడికో తెచ్చేవారు ఈ చేపలు తెచ్చుకోవాలంటే. అందుకే ఇక్కడ చేపలు నచ్చవు అసలు ఆయనకి. కట్ చేద్దాం అనగానే కట్టింగ్ రాదు నాకు. కత్తి పెట్టండి దగ్గర కత్తిపెట్టిన పోయినాం రాదు. చేప కూడా రాదు నాకు అసలు. ఇవి కూడా ఫ్రై చేసుకోవచ్చున్నా? చేసుకోవచ్చు కూడా. మీకు ఇష్టం మీరు ఎవరు చేసుకోని విధంగా చేస్తున్నారండి, చూసి ట్రై చేయండి. ఇంతవరకు ఎవరు చేయలేదు. చాలేనా? దీన్ని ఎలా తీసుకేసిన ఎక్కడ ఏం రిపోర్ట్లేదు మంచిగా. ఇంకేం పులుసుకి వాడేస్తాను. పని తీసుకోవట్లేదు, చిన్న తీసుకున్నాం. ఇవి కూడా వీటి పట్టించేస్తానండి, మళ్ళీ చూద్దాం. ఆఫీసే పులుసు కోసం కళాయి అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. స్కూల్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మా అమ్మ చేపలు తెచ్చింది కదా, ఒకటేమో ఫ్రై చేసిందా, ఇంకొకటేమో కర్రీ చేస్తుంది అనమాట. ఏమ్రా బాగా అక్కడ పెట్టుకో. పిల్లలు గైస్, మా తమ్ముడు ఫ్రెండ్స్. ఆయిల్ వీటెక్కబోదు. ఇలా ఇవి మిక్సీ పట్టేసుకున్నామండి. 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే ఒక 2 టమాటాలు. పొద్దున గైస్ నేను ఫేస్ ప్యాక్ కోసం టమాటో అడిగితే లేదండి. టమాటో లేదని చెప్పలేదు మీకు. చెప్పలేదు. గంధం పొడి వేసినప్పుడు టమాటో ఎందుకు? తెల్లపొడి లేదు, టమాటో కొంచెం ఆడాల్సింది. గైస్ వచ్చేసి మన ఫిష్ ఫ్రై. బాగానే చెప్పాను గైస్ ముందు, ఆ ఫ్రై కోసమే, ఫిష్ ఫ్రై కోసం. యా పచ్చా పచ్చి పచ్చా పచ్చి. కొంచెం ఎక్కువ మనకు మిరియాలు ఒక ఐస్ క్రీమ్ డబ్బాలోనేమో మిరియాలు వేసింది, ఒక ఐస్ క్రీమ్ డబ్బాలోనేమో గసాలు వేసింది. అమ్మా నాకేం చెప్పావు? ఫ్రై చెయ్యమ్మాట వెళ్ళిపోతున్నా డబ్బా లేదని చెప్పి నన్ను అంటాను. అవునా? పెట్టేసాను. జస్ట్ కొంచెం ఫ్రై ఏనా చేసేది? ఫ్రైయే, కంగారు అవ్వకు. ఒక్క నిమిషం నేను చెప్పేదాన్ని కాదు. ఆ ప్యాన్ ఇది పెట్టు ఫ్రైకి. మరి ఆ ప్యాన్ లోనే ఫ్రై చేస్తాను కాబట్టి. తవ్వ మీద కాదా? తవ్వ మీద చేస్తాను, మరి ప్యాన్ మీద చేస్తాను.
దీంట్లోనే తమ మీద దీంట్లోనే చేస్తాను చూడు అలాగా. మిరియాలు, అల్లం వెల్లుల్లి వేసాను, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. మనం చేసి ఫ్రై అయ్యానమ్మా, ఫ్రై చేయొచ్చు మరి ఎందుకన్నా అవన్నీ చిన్నాక చెప్పు ఇవన్నీ ఎందుకు వేసాను ఇప్పుడు ఏం అడగదు అర్థమైందా. ఇప్పుడు అన్నీ నా దగ్గర ఆన్సర్ కూడా లేదు. గైస్ వీడియో ఇలా బాగుందా లేకుంటే ఇలానే బాగుంది? ఇలా బాగుంది, అలాగే బాగుంది. సో గైస్ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలకి ఎంత కావాలో అంతే వేసుకోవాలండి సాల్ట్. ఎందుకంటే చాప ముక్కలకి ఆల్రెడీ పెట్టించేసాను కదా. ఫ్రై అని చెప్పి ఇలా నేను ఇవన్నీ ఫ్రై చేస్తున్నానని చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మన సైడ్ చేసుకునే ఫిష్ ఫ్రై కాదు, వెస్ట్రన్ సైడ్ ఇలానే చేస్తారు. ఇవి ఏంటంటే చిల్లీకి బదులు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటారు. చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేను ఎండుమిర్చి వేస్తాను. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకొస్తాను. బొమ్మగా డాన్స్ కడుతున్నామంటే అన్నీ కట్టేసినా కూడా ఇంకా ఇది ఇప్పుడైతే ఫ్రై సిమ్లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ స్టవ్. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ వేసుకోవాలి. ఫిష్ బాగా పెద్దగా ఉన్నాయి కదా దలసరిగా ముక్కలు, అందుకని ముందు వీటిని పెట్టేస్తున్నాను మధ్యలో. ఫిష్ అంటారా బాబు? ఫిష్ అంటారా? ఫిష్ అంటారు అనుకున్నాను నేను మాట్లాడుతుంది తినబోద్ది ఏముంటుంది అరే తమ్ముడు, అది ఎలా మాట్లాడుతుంది? అది చిన్నగడి పది అంటాడు, సేమ్ దానిలో ఉంటుంది ఆడు వాయిస్. నూనెలో పెట్టి పట్టుకెళ్ళి ఇవి ఫ్రై అయిన తర్వాత వేస్తానండి, ఎందుకంటే పట్టేలా లేదు, అనవసరంగా మొత్తం హార్డ్ చేసుకోవాలి. గైస్ తెచ్చుకోలేదు అయినా అదేలాగే వేస్తావు పిల్లలాగా. నువ్వు కంగారు మీకు ఎందుకు? ఇప్పుడేం మోతాయి ఇంకా ఇటుపక్క కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి.
ఇప్పుడు ఇంకా మూత పెట్టను, ఇలానే ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటికే ఉడికిపోయినవి. ఇంకా ఇది ఉంది కదా అన్నీ ఫ్రై చేసుకున్నది, అవి ఫ్రై అయ్యేలోపు ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటాను. ఇందాక ఉల్లిపాయ ఎందుకన్నా కదా వేసింది, ఉల్లిపాయలు ఇవన్నీ ఎందుకన్నా కదా. అది ఫ్రైలోకి ఏం చేస్తావు అనేది నాకు ఇప్పటికీ కూడా డౌటే తెలుసా. అయితే పూర్తిగా చూసే వరకు నేను కూడా చెప్పను. తెచ్చుకుంటానండి ఆ అవి ఫ్రై అవ్వాలి, ఇంకా అవి కూడా అవ్వాలి. అయ్యాక వీడియో తీస్తుంది. చూసారు కదా మా మమ్మీ, అది నా నద్దంది మా మమ్మీ పట్టుకున్నాయండి. కొంచెం కొంచెం విడిపించుకోండి. మా అమ్మాయి ఫ్రైలో ఖాళీ లేదని ఆ ఫ్రైలో కూడా వేస్తుంది. ఆ ప్యాన్లో వేస్తుంది, ఫ్రైలో వేసింది అంట. ఎక్కడ దొరికిందో. ఓ షిట్, ఏం కాదు ఇంట్లో మనమే తింటాంగా. కానీ నీట్గా ఉండదు మంచిగా. అది కవరేజ్ ముక్కు మీద వేసి కొంచెం ఒక నిమిషం ఆగుదాము తీయడానికి. లేదు వచ్చేస్తుంది. ఒకటి గట్టిగా పట్టేసుకుందండి, అందుకే ఇరిగిపోయింది. మీరైతే కాస్త చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. నాకు ఇప్పుడు 2 ముక్కలు, సాయంత్రం ముక్కు, ఇంకా అంతే. అది ఇంకా అయిపోయింది, ఇంకా చేయాలి. ఇంకేం చేస్తావు? మిక్సీ గిన్నెలు 1 సెకండ్ చేసి మా అమ్మ ఏదో రుబ్బుంది కదా. చాలా ఇంకా మసాలా పట్టుకున్న పేస్ట్ అంతా వేసేస్తాను. మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉల్లిపాయ, మిరియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి. దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కూడా వేసాను కాబట్టి ఉప్పు వేసుకోకూడదు. ఇంకా కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర లాస్ట్లో చల్లుతుంది. ఫిష్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్. వేరే పాన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇది పట్టుకున్నా వదిలేస్తుంది ఉల్లిపాయ. అదే 2 మంచిగా వచ్చి ఉంటే బాగుండేవి. బ్యాడ్ లక్. తినేస్తావా? టేస్ట్ ఉప్పు అయ్యి సరిపోయినా లేదా అని చెప్పి. చూడండి, ఇవి తోలు పట్టేస్తుంది, తీసేస్తున్నా. మగ్గులో వాటర్ కొంచెం అంత ఆయిల్ వేస్తున్నానండి. ఇది ఉల్లిపాయ ఫ్రై వద్దు. ఏంటేంటో చేస్తుంది మా అమ్మ. నేను ఏంటేంటో చేసిన ఎలా చేసిన ఇది అందరికీ నచ్చుతుందండి. ట్రై చేయండి. ట్రై చేయడం మాత్రం మానద్దు, పక్కా ట్రై చేయండి. చాలా 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 రేర్ రెసిపీ. మీరు ఎంతవరకు ఈ టైప్లో ఫిష్ ఫ్రై చూసుంటారు. అది సాస్ లాగా పట్టేస్తుంది, చాప ముక్కలు పట్టేసుకుంటుంది. ఇది కూడా ఈ మళ్ళీ అందులో వేస్తావా? కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇప్పుడే. కొంచెం కొంచెం గార్నిష్ చేయడానికి. చాప ముక్కలు ఇంట్లో పెడతాను. దీని మీద ఇలా బొజ్జులు పెట్టేది. బొజ్జులు పెట్టేసి చాప ముక్కలు పైన పెట్టేసి మూతేసి 2 నిమిషాల నుంచి మళ్ళీ తిప్పాలి. తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూసారండి, అడుగు పట్టుకున్నదంతా వచ్చేసింది. కలర్ నాన్ స్టిక్కే, కానీ నాన్ స్టిక్ కన్నా నార్మల్ కలర్లోనే బాగుంటుంది. ఇది మీరు ఎంత వేయించుకుంటే అంత స్మెల్ వస్తుంది, బాగుంటుంది.
ఇంకా కారం కానీ వేసుకోకండి, ఎందుకంటే మిరియాలు వేసాం కదా ఇందులో, మిరియాలు ఎండుమిర్చి వేసాం కదా పచ్చిమిర్చి, వాటి ఘాటు సరిపోతుంది. సో ఇప్పుడు అలా పలుచగా చేసేసి ఫిష్ ముక్కల్ని దీని మీద పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది మా జ్యోతి అడిగింది ఫిష్ ఫ్రై చేయమని, బాగా కాల్సి అది గడుతుంది కదా, గడుపు రాకూడదు. ఇది పక్కన పెట్టేద్దాం. మా పిల్లలకైతే వాళ్ళ పండుగ ఈ ఫ్రైకి. నాకు మెయిన్ గైస్ ఎందుకు తెలుసా, నాకు కారం అంటే మస్తు. అదే ఇంకా పచ్చి తినే అట్లా తినేద్దాం అంటే తొక్కనే ఉంది, ఉంచేసేయి. ఏమి అది వేస్తా అమ్మా, వదిలేసేయి. ఇవి ఒక సైడ్ మొత్తం పెట్టాక మళ్ళీ తిప్పాలండి, అంతవరకు అలా ఉంచేస్తాను. అవి ఇవి ఇలానే తినేద్దరు కండి, ఎందుకు అట్లా పట్టేసుకున్నాయి కదా ఇవి కూడా. తమ్ముడికి కారం తక్కువ ఇలాగే తింటాడు. అయితే కారం ఎక్కువ ఉంది కదా, మిరియాలు అవి అన్నీ వేసాను కదా, తినలేడు, ఇలా తింటాడు వాడు. అర్థమైందా? ఇవాళ కోసం సరే గైస్, అవి ఫ్రై అయినాక మళ్ళీ చూపిస్తా. సో గైస్ తిప్పుదామండి. మసాలా ఫ్లేవర్ మొత్తం దీన్ని పడుతుంది చేపలకి. ఏంట్రా సూర్య దగ్గరికి వచ్చేసి ఏమన్నాడు? ఇటుపక్క కూడా వేయించుకుంటే సరిపోతుందండి. ఇది ఇవైతే మా వర్క్ అయితే అయిపోయినాయి. వాళ్ళ కారం తినలేడని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా చేస్తాను అనమాట. తొందరగా అయిపోతే తిన్నాం. అయిపోయింది, ఇంకా ఒక్క కరెక్ట్గా 5 నిమిషం. ఈ కొత్తిమీర ఇప్పుడే చల్లేస్తాను, ఎందుకంటే ఫ్లేవర్ దీనికి బాగా పడుతుంది కదా. ఫోటో తీసుకుంటా. ఇప్పుడు చెప్పట్లేదు, దా పెట్టుకోదట్టే దా. మండిపోతున్నాను. అది కూడా కూరనా? అది కూడా కూరనా? కూర. సో గైస్ మా మమ్మీ అయితే ఆఫ్ చేసి వస్తుంది. సో ఇదండి ఆనియన్ స్పెషల్ ఫిష్ మసాలా. వెరీ వెరీ రేర్గా చేస్తారు, ఎవ్వరు నాకు తెలిసినంత వరకు ఎవరు చేయరు, చాలా రేర్గా. So yeah guys, please like, share and subscribe to our channel. See you in the next vlog.